హాయ్ అండి. మనం ఈరోజు కాళ్ళ పులుసు ఇడ్లీ తయారు చేసుకుందాము. దానికి శుభ్రంగా కడుక్కున్న కాళ్ళల్లో ఉప్పు, పసుపు, వాటర్ వేసి 5-6 విజిల్లు పెట్టాలి. దానికి మసాలా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం, వెల్లుల్లి, టమోటా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంతలో బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ మొత్తం వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. వేపుకున్నాక అందులో కారప్పొడి, ధనియాల పొడి వేసి ఇంకోసారి వేపుకోవాలి. సాల్ట్ ఉడకపెట్టుకున్న మొక్కల్లో వేసుకున్నాము. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఇడ్లీ కూడా పెట్టేసుకుందాము. ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టుకున్న తర్వాత విజిల్ పోయిందో లేదో చెక్ చేసి కాళ్ళు ఉడికాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. కాళ్ళు ఉడకపోతే మళ్ళీ 2-3 విజిల్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని తీసి మసాలా ఇందులో వేసేద్దాము. వేసుకొని కొత్తిమీర కొంచెం వేసి బాగా కలుపుకొని ఇంకో 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. అంతే అండి, కాళ్ళ పులుసు ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. బయట ఫుడ్ తినకండి, ఇంట్లోనే వండుకొని హ్యాపీగా తినండి.